సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీకి మరో షాక్ తగిలింది. కర్నూలు జిల్లా కొడమూరు ఎమ్మెల్యే మణిగాంధీ టీడీపీకి గుడ్ బై చెప్పి వైఎస్ఆర్సీపీలో చేరారు. వైఎస్ఆర్సీపీ అధినేత ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిపోయారు. ఈ సందర్భంగా మణిగాంధీకి వైఎస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వాల్మీకి పోరాట సమితి అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్ కూడా వైఎస్ఆర్సీపీలో చేరారు. ఇక ఇప్పటికే టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ముఖ్య నాయకులు వైఎస్ఆర్సీపీలో చేరిన సంగతి అందరికీ తెలిసిందే. కర్నూలు జిల్లా నంద్యాల టీడీపీలో అసమ్మతి సెగలు తారా స్థాయికి చేరాయి. స్థానిక ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి వ్యవహార తీరు పట్ల పలువురు నాయకులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఫారూక్ వర్గాన్ని భూమా బ్రహ్మానందరెడ్డి పట్టించుకోవడం లేదని ఆ వర్గ నేతలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కోసం దశాబ్దాలుగా సేవ చేస్తున్న మమ్మల్ని పట్టించుకోవడం లేదని వారు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నంద్యాల కార్యక్రమానికి, నామినేషన్ కార్యక్రమానికి కనీస పిలుపు లేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల మండల పరిధిలోని 15 గ్రామాల టీడీపీ నాయకులు ఎమ్మెల్యే తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. అయితే 15 గ్రామాలకు చెందిన టీడీపీ ముఖ్య నాయకులు నంద్యాలలోని ఓ ప్రైవేట్ లాడ్జీలో సమావేశమైనట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి వ్యవహార తీరు నచ్చకపోవడంతో పార్టీ మారే యోచనలో ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. సాయంత్రం లోపు వాళ్ళ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు నేతలు. చూడాలి మరి ఇంకెంతమంది సీనియర్ నేతలు వైసీపీలోకి జంప్ చేస్తారో.